హలో గైస్, ఫంకీ సినిమా చూడడం జరిగింది. ఫంకీ సినిమా ఎలా ఉంది, సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ అనుదీప్ కేవి, హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ కాయిదుల్ లోహన్. సినిమా కథ విశేషానికి వచ్చేస్తే డైరెక్టర్ వల్ల వచ్చిన ప్రొడ్యూసర్కి సమస్య బడ్జెట్ ప్రకారంగా ప్రొడ్యూసర్ వాళ్ళ కూతురు వచ్చి సినిమాని ఎలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేస్తుంది, డైరెక్టర్తో ప్రేమలో ఎలా పడుతుంది అనేది ఈ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా డైరెక్టర్ అనుదీప్ గారి రైటింగ్ మార్క్ కనిపించిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎక్కడ లాగ్ అనిపించలేదు. ఫుల్ లెంత్ కామెడీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. నేను ఏదైతే కోరుకున్నానో, ఏదైతే ఉండొద్దు అనుకున్నానో సినిమాలో అదైతే లేదని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ని కించపడడం అయితే లేదు. విశ్వక్ సేన్ గారి కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సినిమాలో 100% న్యాయం చేయడం జరిగింది హీరో విశ్వక్ సేన్ గారు. విధంగా కాయిదుల్ లోహన్ హీరోయిన్ గారు చాలా 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 బెటర్గా, చాలా నీట్గా ఈ సినిమాకి ఏ విధమైన పాత్రని ఇచ్చారో ఆ పాత్రకి న్యాయం చేయడం జరిగింది. హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది ఈ సినిమాలో. హీరో విశ్వక్ సేన్ గారి కన్నా హీరోయిన్ గారి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. డైరెక్షన్ క్లీన్గా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాలో పంచులు పడతాయి భయ్య. సెకండ్ హాఫ్ దాకా పంచులే, జోక్స్, కంప్లీట్లీ కామెడీ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఇలాంటి సినిమాలని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. డైరెక్టర్ అనుదీప్ గారి నుంచి వచ్చిన గ్రేటెస్ట్ కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాగవంశీ గారికి చాలా ఇంపార్టెంట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా బీజిఎం సౌండ్ గిట్ట బాగుంది. సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ మాత్రం కాస్త యావరేజ్గా కొట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్లైమాక్స్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రాపర్గా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే మైండ్లో ఒక్కటే పెట్టుకొని వెళ్ళండి, ఈ సినిమా కామెడీ సినిమా. ఈసారి డైరెక్టర్ అనుదీప్ గారు అతని స్టైల్లో ఎమోషన్ నీట క్యారీ చేయడం జరిగింది ఈసారి ఫంకీ సినిమాలో. ఇక సినిమా నాకు ఎలా అనిపించిందంటే సినిమా బాగుంది, సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్ చేస్తూ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరికి అప్డేట్స్ చేసుకోవడానికి జై హింద్.